హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుట్ట బొమ్మ. పిల్లలకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని తినడానికి స్వీట్గా, చూడడానికి స్మూత్గా, పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 50 గ్రామ్స్ బాదం, 50 గ్రామ్స్ కాజు, 20 to 25 గ్రామ్స్ పిస్తాని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా వేటికవే సపరేట్గా వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేయించడం వల్ల ఏమవుతుందంటే కాజు తొందరగా వేగిపోతుంది, బాదం టైం తీసుకుంటుంది, అప్పుడు టేస్ట్ కూడా మారిపోద్ది. కాబట్టి వేటికవే వేయించుకోవాలి. ఇక్కడ చూడుల్లి, పిస్తా ఉప్పగా ఉంటుంది కాబట్టి పిస్తా క్వాంటిటీ తక్కువగా తీసుకున్నా. అన్నీ వేయించుకున్నాం కదా, కొద్దిసేపు వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లము 1 కప్పు, దాంతోపాటు నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో తురుముకున్న బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని నెయ్యి వేసుకుంటూ తిక్కుగా అయ్యేంత వరకు, అంటే లడ్డూ చేయడానికి వీలుగా టెక్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఏముందిగా, చేయికి మంచిగా నెయ్యి రాసుకుంటూ లడ్డూలాగా చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయర్రి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయర్రి.